చూస్తుండ్రు కదా, ఎట్లా అనిపిస్తుంది పరిపాలన విధానం మీకు? రేవంత్ రెడ్డి ఇప్పుడు పరిపాలన కొంచెం బెటర్ అండి. స్టార్టింగ్ లో ఇబ్బంది ఉండే కానీ రీసెంట్ గా ఇంకో న్యూస్ లేదు. ఏది బంజారా హిల్స్ తెలంగాణ మన ఆ, పెద్దమ్మ తల్లి ఆడ ఇష్యూ జరుగుతుంది. అదే సిటీలో యాక్చువల్లీ వచ్చాను. అదే సిచ్యువేషన్ దాని వల్ల కొంచెం వైరల్ అవుతుంది. మాది ఏ పార్టీ జెన్యున్ ఉందో నిజం ఉందో కానీ దాన్ని ప్రాపర్ గా సొల్యూషన్ ఇవ్వటే పబ్లిక్ ని స్టార్టింగ్ అయితే ఏదో అనుకుర్రు దాని గురించి కొంచెం అవగాహన వచ్చింది. మళ్ళీ అదే రిపీట్ చేస్తారు. అంటే ఇప్పుడు బీసీ రిజర్వేషన్స్ గురించి కూడా వస్తున్నాయి కదా, మరి బీసీ రిజర్వేషన్ కూడా ఓన్లీ బీసీ కాకుండా చాలా క్యాస్ట్ ఉన్నాయి, దాన్ని కూడా సపోర్ట్ చేయట్లేరు. అందరికి ఈక్వల్ గా చూడాలి. బీసీ ఒకటి, ఎస్సీ ఒకటి, క్యాస్ట్ క్యాస్ట్ రిలేషన్ చాలా పిచ్చి ఉన్నది దీంట్లో. అంటే బీసీ రిజర్వేషన్స్ లో కూడా 40 వరకు ఉన్నారని బట్టి అందులో ముస్లింస్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు అని అంటున్నారు. కాంగ్రెస్ తరఫు నుంచి మీరేమంటారు? ముస్లింలకు చాలా ఉందండి. ముస్లిం వాళ్ళు ఇప్పుడు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి చాలా తగ్గిపోయింది. రేవంత్ రెడ్డి ఫ్యూచర్ లో ఇప్పుడు గవర్నమెంట్ ఇల్లు వచ్చినాయండి. దానివల్ల అన్ని ఊరే లేదు, కొన్ని సర్టన్ ఏరియాస్ లో కొన్ని డిస్ట్రిక్ట్ వరకే ఉన్నది కానీ ప్రాపర్ గా అన్ని ఊర్లలో లేదు. ఈక్వల్ గా అంటే ఈక్వల్ అన్ని తెలంగాణ మొత్తం ఈక్వల్ గా చూస్తలేడు. మరి అది ఒక్కటే కొంచెం కరెక్ట్ చేసుకుంటే బాగుంటది. ఇంకోటి ఇది ఒకటి ఇష్యూ జరుగుతుంది, దీనికి ఏమైనా గైడెన్స్ ఏమైనా ఇప్పుడు అంటే టెంపుల్స్ విషయానికి వస్తే ఈ మధ్య చాలా జరుగుతున్నాయి. అది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మన వచ్చినప్పుడు బోనాలకు కూడా సరిగా లేదండి. అవును. ఇంతకుముందు ఒకసారి మనకి ఆ బోనాల విషయంలో ముస్లింలు వచ్చి మన తెలంగాణది మన టెంపుల్స్ ని కూలగొట్టారు. దానికి ఎలాంటి రెస్పాండ్ లేదు. హిందూస్ కి రోజు రోజుకి తగ్గిపోతూనే ఉంది. అదర్ క్యాస్ట్ కి ముస్లిం గానీ క్రిస్టియన్ గానీ దీనికి ప్రిఫరెన్స్ ఎక్కువ వెళ్తారు కానీ హిందూస్ ఒకసారి పట్టించుకోవడం లేదు. ప్రాపర్ హిందూని ఎవరు పట్టించుకోవట్లేరు. అంటే ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా వచ్చేస్తున్నాయి కదా, సో అప్పుడైనా మళ్ళీ బీఆర్ఎస్ బీజేపీ అండ్ కాంగ్రెస్ కంపేర్ చేసుకుంటే ఏది ముందు ఉంటది అంటారు? మాక్సిమం ఈ పరిపాలనలో రేవంత్ రెడ్డి ఫర్దర్ ఫ్యూచర్ వెళ్తారు, వెళ్తారు అనేది 50-50 ఛాన్స్ అయిపోయిందండి. ఒకప్పుడు ఉన్నది కానీ ఇప్పుడు 50-50 ఛాన్స్ అయిపోయింది. అతనిది ఆల్మోస్ట్ ఇక మనకు గట్టిగా 3 ఏళ్ళు కూడా కాలేదు, అప్పుడే అప్ అండ్ డౌన్స్ అవి ఉండాలా, ఎందుకు వేసినామా అని తల కొట్టుకుంటారు. దానికి ఏందో సొల్యూషన్ ఆయన ప్రాపర్ వెళ్తలేడు అనిపిస్తుంది. అది రేవంత్ రెడ్డి ప్రభుత్వం మంచిగా చూసుకుంటే కొంచెం ఫర్దర్ ఫ్యూచర్లో ఉంటారు. లేదంటే నెక్స్ట్ టైము 50 ఆల్మోస్ట్ ఎట్లా కూడా తెలియదు, 80-90 కావచ్చు, 100 కావచ్చు, అప్ అండ్ డౌన్స్ అయిపోతుంది.